వెల్కమ్ టు డెక్కన్ టుడే. ఇవాళ మన గెస్ట్ అబ్దుల్ రషీద్ గారితో మనం ఉన్నాము. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. రాజకీయాలకు రావడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? అంటే అన్న, నేను మిడిల్ క్లాస్ స్టార్టింగ్ నుంచే ముందు నుంచే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అక్కడ నుంచి ఉన్నాను. అయితే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయినాక నాకు 8.8 పాయింట్స్ వచ్చినాక ఇంటర్మీడియట్ జాయిన్ చేద్దాం అని చెప్పి మా డాడీ ఒక కార్పొరేట్ కాలేజ్కి ఇంటర్మీడియట్ జాయిన్ చేద్దామని తీసుకుని పోయినాక అక్కడ ఉన్న ఒక ఫీజ్ స్ట్రక్చర్ని చూసుకుంటే ఇంత ఎక్కువ ఫీజు మనం కట్టగలుగుతామా, మిడిల్ క్లాస్ నుండి అంత ఎఫర్ట్ చేయగలుగుతామా అని చెప్పి దాంట్లో ఉండి, లేదు పిల్లోడు మంచి చదువుతుండు, అలాంటి కాలేజీలో చేర్పిస్తే మంచి చదువుతాడు, ముందుకు పోతాడు అని చెప్పి మా డాడీ ధైర్యం చేసి ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇక రోజులు పోయే కొద్దీ ఏమైంది, ఇట్లనే ఫీజు కట్టలేవు ఇంకా అని చెప్పి నన్ను ఊకే ప్రశ్నించడం అందరి ముందు కొంచెం ఫీల్ అవుతుండే నేను. అయితే తర్వాత చూస్తే మా ఫ్రెండ్స్ అయిపోతారు కదా, అందరూ ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళు ఏమన్నారు, అరే నీకు ఇంత ఫీజుది ప్రాబ్లం ఉంటే అరవింద్ అన్న అని చెప్పి ఒకళ్ళు ఉన్నారు మా ఇంటి దగ్గర, ఆయనతో మాట్లాడితే ఫీజు తక్కువ చేస్తాడు, ఆయన ఎన్ఎస్వై లీడర్ ఆయన. అయితే ఏమంటే ఒక్కళ్ళు చెప్పలే ఆ మాట, నా క్లాస్లో ఉన్న దగ్గర 15 మంది చెప్పారు. ఒకళ్ళకి 20,000 ఫీజు, ఒకళ్ళకి 10,000 ఫీజు, ఒకళ్ళకి 30,000 ఫీజు. అంటే ఎందుకు ఈ ఫీజ్ స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఎందుకు అంటే, ఫీజు ఎవరు మాట్లాడారు అంటే అరవింద్ అన్న మాట్లాడాడు. అంటే అరవింద్ అన్న ఎవరు అని చెప్పి నేను ఆ రోజు సోషల్ మీడియాలో, అప్పుడు ఫేస్బుక్లో సెర్చ్ చేసి అరవింద్ అన్న ఎవరు అని సెర్చ్ చేసి ఆయనకు మెసేజ్ పెట్టడం జరిగింది. అన్న నేను ఇట్లా ప్రాబ్లంలో ఉన్నాను, నాకు ఫీజు కట్టలేకపోతున్నా, నాకు ఫీజు చూసుకోవాలి అని కలుమని చెప్పారు. ఆయనకు పోయి పర్సనల్గా కలిసినాను. దాని నెక్స్ట్ డే నేను ఫీజు సాల్వ్ చేస్తే, అంటే ఒక లీడర్ అయితే ఇంత ఉంటుందా, మనకు ముందుకు పోనీకి ఇంత ఉంటుందా, అంటే ఒకళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అనే దాంతో ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను పాలిటిక్స్లోకి ఎంటర్. మీ రాజకీయ గురువు అరవింద్ అన్న అని అంటున్నారు. అరవింద్ అన్న మీ రాజకీయ జీవితంలో ఎంతవరకు ప్రోత్సాహం ఉంది? నేను 2015లో బీటెక్ చదివేటప్పుడు, అంటే R15 బ్యాచ్కి దగ్గర 12,000 మంది విద్యార్థులకి డీటెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చి డీటెయిన్ చేసి దాంట్లో మా క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, ఇంట్లోకి తెలిస్తే బాధ అవుతుంది అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక అరవిందన్నని చూసి నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అరవిందన్నని కాబట్టి. ఆయనను చూసి లేదు, స్టూడెంట్స్ కాజ్ కోసం మనం ఫైట్ చేయాలి కదా, వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పే ఉద్దేశంతో జేఎన్టీయూని ముట్టడించడం జరిగిందన్న. జేఎన్టీయూని దగ్గర ఒక 1000 మంది విద్యార్థులతో ముట్టడించడం జరిగింది. అప్పుడు నాకు ఎటువంటి పోస్ట్ లేదు, ఒక స్టూడెంట్గానే నేను ముట్టడించడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే అదొక స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ లెక్క అయిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు కేపీహెచ్బి పోలీస్ స్టేషన్లో బంధించి కొట్టడం కానీ, మమ్మల్ని సాయంత్రం ఇంటికి పంపించకుండా మమ్మల్ని టార్చర్ చేయడం కానీ, అవన్నీ చేసి ఏం చేశారంటే మమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టారు. దాని తర్వాత ఎన్ఎస్వై నాయకులు అరవింద్ అన్న కానీ, అప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూర్ గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం వల్ల మాకేమైందంటే ఆ ఇష్యూస్ రీసాల్వ్ అయ్యి మాకు ఆ ఇష్యూ సాల్వ్ అయింది కాబట్టి అందరూ నన్ను చాలా అభినందించారు అప్పుడు. దాని తర్వాత 2018 ఎలక్షన్స్లో నన్ను కంటెస్ట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఆ 2018 ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి నేను గెలిచి మేడ్చల్ జిల్లా ఎన్ఎస్వై జనరల్ సెక్రటరీగా అప్పుడు నేను గెలిచినాను. మనం మీరు ఒక విద్యార్థి నాయకుడిగా తరచూ యువతతో ఎక్కువగా కలుస్తుంటారు. వారు లేవనైతే సమస్యలు ఏంటి, సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? అంటే అన్న, డైరెక్ట్ ఇప్పుడు కాలేజ్కి పోయి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ అవుతుంటాం మేము స్టూడెంట్స్ తోటి. ఇంటరాక్షన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే, స్టూడెంట్స్ ఇప్పుడు లక్షల ఫీజులు కడతారు. వాళ్ళకి కావాల్సింది ఏంది, కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. కానీ పైసల దాంట్లో పడి ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే, లెక్చరర్స్ ఒక క్వాలిఫైడ్ లెక్చరర్స్ తీసుకోకుండా, వాళ్ళకు వచ్చిన లెక్చరర్స్ కానీ వాళ్ళ బడ్జెట్లో వచ్చే లెక్చరర్స్ని తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఇవ్వకుండా ఆ ఎడ్యుకేషన్ ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు. మాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే. దానికోసం మేము ఫైట్ ఏం చేస్తామంటే, దానికోసం ఇప్పుడు డైరెక్ట్ స్టూడెంట్ పోయి సార్ని అడిగితే ఏం చేస్తారు, నీకు అవసరమా ఇవన్నీ అంటే. ఎందుకంటే సార్కి ఒక స్టూడెంట్కి ఉన్న రిలేషన్ ఏంటంటే అడ్మిషన్ అయ్యే వరకే. అడ్మిషన్ అయినాక ఏంది, నాకు సంబంధం లేదు, నువ్వు అకాడమిక్ ఇయర్ పాస్ కావాలంటే వాళ్ళు అంతా అది చేస్తారు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు చూడరు.
పిల్లలు అది అబ్జర్వ్ చేసుకొని అది అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాంతో కాలేజ్ మేనేజ్మెంట్ తోటి కొట్లాడి ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ చేయకపోతే మా విధంగా మేము ఏం చెప్పాలో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మేము ఎట్లా వాళ్ళతో డీల్ చేయాలో అలా వాళ్ళతో మాట్లాడి స్టూడెంట్ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తున్నాం. ఓకే, చాలామంది యువకులు రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రావడానికి మళ్ళీ రాజకీయాలకు ఆసక్తి కనబరచడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అన్న మెయిన్ థింగ్ రాజకీయాలలో యువకులు వెళ్ళిపోతున్నారు అంటే తప్పన్న. ఎందుకంటే యువకులు ఫస్ట్ వస్తలేరు రాజకీయాలకి. వాళ్ళకి ఎట్లున్నారంటే యూత్ని జస్ట్ ఎలక్షన్స్ వరకు వాడుకొని వదిలేస్తారు. లేదంటే 1000 రూపాయలు ఇచ్చిరా 2000 ఇచ్చిరా ఎలక్షన్లో తిరిగినామా ఉన్న వాళ్ళు కూడా అదే రాజకీయ నాయకుడు మాకు ఏం యూజ్ అవ్వట్లేదని వెళ్ళిపోతున్నారు. ఉండి కూడా లాభం లేదు అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. అన్న ముందు కాలం వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. మీరు గలం విప్పకపోతే మీరు మీ వాయిస్ మీరు బయటికి తీసుకొని రాకపోతే ఎవరికైనా ఏం తెలుస్తుంది? ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్ట్ పెట్టడం కాదు. ఒక నాయకునికి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చి అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది ఇది చేయాలి అని చెప్తే నార్మల్ ఎవరు వచ్చి చెప్పలేరు అన్న. ఇప్పుడు మీరు నేనున్నా ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నా, నేను ఒక విద్యార్థి నాయకుని లెక్క ఉన్నా. మా ఏరియాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆడ లోకల్ ఉన్న వాళ్ళకి చెప్పను. నేను డైరెక్ట్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసో లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్కి పోయో ఇలాంటి ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయాలి అని చెప్తాను. ఎందుకు చెప్తా? నేను పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి, పొలిటికల్గా నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తా. అప్పుడు నేను రిజాల్వ్ చేసుకోగలుగుతాను ఆ ప్రాబ్లం. కానీ ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి పాలిటిక్స్ బేకారోనో లేకపోతే ఈ ఫలానా పార్టీ బేకారో ఆ ఫలానా పార్టీ బేకారో అని చెప్పడం కాదు. యువత రాజకీయాలకు వస్తే కానీ మనకు రాజకీయాలు అంటే ఏదో తెలియదు. మీరు మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలుపులో చాలా పాత్ర ఉంది. ఎంపీగా అప్పుడు గెలుపులో చాలా పాత్ర. మీకు రేవంత్ రెడ్డి ఏ విధంగా సహాయం ఏమైనా చేశాడా రాజకీయ పరంగా కానీ ఏదైనా? ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారితో ఏమైనా సీఎం అయినప్పటి నుంచి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ అయినప్పుడు మేము అక్కడ జనరల్ సెక్రటరీ అయినా ఎలక్టెడ్ ఎన్ఎస్వై జనరల్ సెక్రటరీ మేడ్చల్ జిల్లాకి. అయితే నా పాత్ర ఏముంటుందంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ అది రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి నా క్యాండిడేట్ అయినా నేను ఆయన కోసం ప్రచారం చేయాలి. ఎట్లా ప్రచారం చేయాలి? నాకున్న బలం చూపించుకోవాలి ఆయనకు. అంటే నా ఫాలోయింగా లేకపోతే మా ఫ్రెండ్సా లేకపోతే నా క్యాడర్ ఆయనకు చూపించుకోవాలి. అది చూపించుకోవాలంటే నేను నా బలం ఆయనకు తెలుస్తేనే కదా నేను ముందుకు వస్తాను. అది నేను కానివ్వండి మా మొత్తం టీం అయితే ఎన్ఎస్వై టీం ఉందో యూత్ కాంగ్రెస్ టీం ఉందో మేము అందరం కలిసి ఆయనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ మొత్తం తిరిగినాం. మెయిన్లీ కంటోన్మెంట్ మీద ఫోకస్ చేసినాం. ఎందుకంటే మేము ఉండేది కంటోన్మెంట్ కాబట్టి కంటోన్మెంట్ మీద ఫోకస్ చేసి ఆయనకి ఎక్కువ ఓట్లు కంటోన్మెంట్ నుంచి వచ్చేటట్టు మేము చూసుకున్నాం. అది ర్యాలీలు ప్లాన్ చేసా, ఇంటింటికి తిరిగి మాట్లాడి పబ్లిక్ తోటి మాట్లాడి ఆయనకు ఓటు వేయించి అవన్నీ చేసి మేము పోయినాం. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి సీఎం అయినాక మీకు ఏమన్నా కలిసి మీకు ఏమన్నా హామీలు ఇట్లా ఏమన్నా ఇవ్వడానికి మన సిద్ధంగా ఉన్నారా? అంటే ఏం ఆశించి ఆ రోజు పని చేయలేమన్నా మేము. అంటే ఓకే నాయకత్వాన్ని బలపరి అంటే స్ట్రాంగ్ అది చేయాలని చెప్పి లేకపోతే మా రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ఇంపార్టెంటే కదా. రాజకీయ భవిష్యత్తు ఇంపార్టెంటే. కాకపోతే నేను ఫస్ట్ నా గ్రౌండ్ లెవెల్ని నేను సెట్ చేసుకోవాలి. నేను నా గ్రౌండ్ లెవెల్ని సెట్ చేసుకోను. నేను అది లేకుండా నేను జస్ట్ పోయి నాకు ఇది కావాలో లేకపోతే నాకు ఇది హెల్ప్ చేయండి అని చెప్పి నేను అడగలేను. ఫస్ట్ నా సెల్ఫ్ నేను ఫిట్ అవుతానా దీనికి. మీరు వచ్చే ఎలక్షన్లో ఏమన్నా టికెట్ ఆశిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి? లేదన్నా, చెప్పినట్టు ఫస్ట్ గ్రౌండ్ నేను బలపరుచుకోవాలి. గ్రౌండ్ స్ట్రాంగ్ చేసుకుని నేనేందో ప్రూవ్ చేసుకోవాలి. ఏ ఏరియాలో గ్రౌండ్ స్ట్రాంగ్ చేసుకుంటారు? అంటే మీ కాన్స్టిట్యున్సీ అంటే నేను ఉండే కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్. ఎస్సీ రిజర్వ్డ్. నేను ఒక మైనారిటీని. ఆ ఛాన్స్ లేదు. అంటే నేను ఇంకా చిన్న వయసే కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మారుతుండొచ్చు కదా. ఇప్పుడు జనగణన తర్వాత రిజర్వేషన్స్ అన్నీ మారిపోతాయి. మారుతాయి. అప్పుడున్న పరిస్థితి పట్ల రాహుల్ గాంధీ గారు యువతకి ప్రోత్సహిస్తూ మంచిగా ముందుకు తీసుకుపోతున్నారు. అన్న రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏ కాన్స్టిట్యున్సీ? నేను ఉండేది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్న. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్. ప్రస్తుతానికైతే ఏం లేదు. కాకపోతే ఫ్యూచర్లో అరవింద్ అన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ లేకపోతే దేనికైనా సార్ జిహెచ్ఎంసీలో మర్జ్ అవుతుంది అని ఒక టాక్ అయితే ఉంది. అది కానీ లేకపోతే బోర్డు ఎలక్షన్స్ ఏమైనా ఉంటే లేకపోతే ఆయనకి ఇంకా వేరే అవకాశాలు ఏమైనా వస్తే అన్నతో పాటు ఉండి
ఆయన విజయం కోసం కష్టపడతాం. మీ వచ్చే 5 ఏళ్ళలో మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వచ్చే 5 ఏళ్ళలో ఇప్పుడున్న రషీద్ కాకుండా, ఇన్ని సంవత్సరాలు ఉన్న రషీద్ కాకుండా ఇంకా వేరే విధంగా, అంటే ఇప్పుడు వరకు ఒక స్టాండ్ మీద ఉండే, ఒకళ్ళ మీద అంటే డిపెండ్ అవుతుండే. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నా వంతు నాకు ఒక పొజిషన్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే నాకు ఒక ఆపర్చునిటీ ఉంది కాబట్టి, అటు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి స్టూడెంట్స్కి, ఇప్పుడు స్టూడెంట్ లీడర్ కాబట్టి స్టూడెంట్స్కి ఏం ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నా డైరెక్ట్ ఆ కన్సర్న్ అధికారి దగ్గర తీసుకుపోయి, లేదంటే ఆ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ కానివ్వండి, స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి, వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఆ ఒక ఏమంటారు ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యేటట్టు చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని యువత ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? మన సోషల్ మీడియా ఒక మెయిన్ టూల్. ఇప్పుడున్న దాంట్లో అయితే సోషల్ మీడియా మెయిన్ టూల్. మెయిన్గా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళ యొక్క సోషల్ మీడియా టీమ్స్ యాక్టివ్ ఉంటాయి, వీటిలలో యాక్టివ్ ఉంటాయి. మీకు సమస్యలు ఉన్నా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, లోకల్గా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మీరు దాంట్లో పోస్ట్ చేసి వాళ్ళకి మీ ప్రాబ్లమ్ ఒక తెలియపరచవచ్చు. కాకపోతే ఇప్పుడు యువత ఏం చేస్తున్నారంటే ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోనో, లేకపోతే ఏదో ఒకటి చేసుకోనో, వ్యూస్ కోసం కానివ్వండి, లేకపోతే దేనికైనా ఆ ఫ్రెండ్స్ మధ్యలో గ్రూప్లో షేర్, అంటే నవ్వు కోసం, వాళ్ళ నవ్వులాట కోసమో లేకపోతే దేనికోసమో చేసి అదొక, అంటే మొత్తం సోషల్ మీడియానే మార్చేస్తున్నారు. అంటే పాలిటిక్స్ అనేది ఎంత పవర్ఫుల్ టూలో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాని ఒక డిఫరెంట్ వేలో వాడుకొని, కొంతమంది నాయకులే డమ్మీ పోస్టులు, యువతతోనే డమ్మీ పోస్టులు అవి పెట్టిస్తున్నారని బలమైన వాదన ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలలో. దానిపైన ఉంటాయి. ఒకళ్ళకి మనం విమర్శించడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఒక అటాక్ చేయడానికి కానీ డిఫరెంట్ వేస్ వాడతారు. కానీ నేను చెప్పేది లోకల్ యూత్కి, ఎవరైతే ఇప్పుడు పాలిటిక్స్తో సంబంధం ఉండదు వాళ్ళకు. కాకపోతే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు వేసిన పోస్ట్కి ఇదే నిజం అనుకొని, అంటే ఇదే నిజం ఇప్పుడు జరుగుతుంది ఇదే అని చెప్పి అది నమ్ముకొని వాళ్ళు ఒక 10 మందిని షేర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పొలిటికల్ ఇదే ఉంది, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఇదే నడుస్తుంది అని చెప్పి వాళ్ళకు ఒక అవగాహన వచ్చేసింది. కానీ అది తప్పు. అంటే పొలిటికల్లీ మనం యాక్టివ్ ఉంటే మనం పొలిటికల్ మన దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయొచ్చు. అదొక స్ట్రాంగ్ విల్ యూత్ దగ్గర ఉంటుంది. కానీ యూత్ వీటినే మర్చిపోయి వేరే వాటిల్లో పడి సోషల్ మీడియాని ఒక డిఫరెంట్ యాంగిల్లో వాడుకొని ఛాన్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. మీరు మీ స్థానికంగా కంటోన్మెంట్ ఏరియా అంటున్నారు. మీ కంటోన్మెంట్ ఏరియాను ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? అంటే మెయిన్లీ ఒక స్టూడెంట్ లీడర్ కాబట్టి, అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్కి దూరంగా ఉంటా, స్టూడెంట్ లీడర్ కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాం. మెయిన్ అంటే కంటోన్మెంట్లో ఏంటంటే దాదాపు చాలా ఏరియాస్ ఉన్నాయి, అండర్ ప్రివిలేజ్డ్ ఉంటారు, లేకపోతే ఆడ వర్క్ చేసే ఎవరైతే శానిటరీ వర్కర్స్ ఉంటారో వాళ్ళ పిల్లలు ఉంటారు, అట్లా చాలామంది ఉంటారు. కాకపోతే వాళ్ళకు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు చదువుతున్నారు, కానీ తల్లిదండ్రులు ఆ ఫీజు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. అది ఫుల్ఫిల్ చేయాలంటే మేము ఒక మీడియం అయ్యి వాళ్ళకు ఒక దారి చూపించే వాళ్ళ యొక్క యాక్ట్ చేసి వారికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, వాళ్ళు ఏదైనా ప్రైవేట్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఏదైనా తీసుకుంటే వారికి ఎడ్యుకేషన్ పరంగా మేము హెల్ప్ చేసి వాళ్ళకు చదువు కోసం ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి హెల్ప్ చేసే దాని మీద నేను ఫోకస్ చేస్తాను మెయిన్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇస్తే మాత్రం మన యువత ముందుకు పోతుంది. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంటుంది, ఈనాటి విద్యార్థులే రేపటి భవిష్యత్ అని చెప్పి. అలాంటిది ఏదైతే సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఇవి ఉన్నాయో, ఈ పైసలు దండుకొని పైసల కోసం ఒక బిజినెస్గా మార్చుకొని, విద్యని బిజినెస్గా మార్చుకొని ఇలాంటి మెరిట్ స్టూడెంట్స్ని తొక్కేస్తున్నారు. ఇది కాకుండా మన భవిష్యత్తు బాగుండాలంటే రేపటి దినం నేను ఒక యాస్పిరింగ్ లీడర్గా ముందుకు వచ్చిన, రేపటి దినం నేను ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒక గవర్నమెంట్ పొజిషన్ హోల్డ్ చేసినప్పుడు నాకేముంటుంది, నా ఏరియాలో కానీ నా ప్రెమిసెస్లో స్టూడెంట్స్ యువత
ఒక మంచి అవగాహనతో ఉండాలి. పాలిటిక్స్ అంటే ఏందో తెలియాలి వాళ్ళకు, సోషో ఎకనామిక్ ఏం బయట ఏం నడుస్తుంది, వరల్డ్ ఏం నడుస్తుంది. ఉట్టి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన మనకు ఉంటాడు కేటీఆర్, ఉట్టి ఇంగ్లీష్లో 10 మాటలు మాట్లాడుకొని ఇంగ్లీష్ వచ్చేస్తే అంటే వీళ్ళు ఏమనుకుంటారు, అరే కేటీఆర్ అంత ఇంగ్లీష్ ఎవరు మాట్లాడారు అనుకుంటారు. కానీ కేటీఆర్ దాని తర్వాత చేసే పనులు ఏంది అంటే స్కామ్లు కానివ్వండి, పైసలు అది చేయడం కానివ్వండి, ఈ కార్ రేస్ కానివ్వండి, లేకపోతే వేరే ఆయన జిహెచ్ఎంసీ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏమేమి చేసుకుంటారు అవన్నీ బయటికి రావు, అవన్నీ చూడరు. ఏంది ఇంగ్లీష్ మాట్లాడుతుండు, ఈయన మస్తు ఎడ్యుకేటెడ్ లీడర్ అనుకుంటారు. కానీ ఆయన ఇంకో స్లాంగ్ విన్నారా? వినలే. మాకు అడగండి రాజకీయ నాయకులకు, మేము చెప్తాం ఆయన ఇంకో స్లాంగ్ ఏందో. నా రీసెంట్లీ మల్లారెడ్డిలో సిఎంఆర్ కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్ సిఎంఆర్లో గర్ల్స్ ఇష్యూస్ జరిగింది, దానిపైన మీకేమన్నా అవగాహన, ఒపీనియన్? సిఎంఆర్ కాలేజీలో అయితే జరిగిందో అది ఏది అమ్మాయిలకు అదే వాష్రూమ్ ఏరియాలో ఫోన్ పెట్టి ఏదో రికార్డింగ్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ బయటికి వచ్చింది. కాకపోతే మాకు కొంచెం లేట్ తెలిసింది. ఆ రోజు రాత్రి అమ్మాయిలు కొంచెం ప్రొటెస్ట్ చేసారు, రోడ్ మీదకి వచ్చారు, అవన్నీ మాట్లాడారు. కానీ మాకు కొంచెం లేట్ తెలిసింది. లేట్ తెలిసే వరకు దాని నెక్స్ట్ డే మార్నింగ్ పోయినాం. నేను, మా సహచార కమిటీ, ఎన్ఎస్ఐ కమిటీ, మేడ్చల్ డిస్ట్రిక్ట్ కమిటీ, మేమందరం పోయినాం. ఆడికి పోయి అమ్మాయిలతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినాం. ప్రయత్నం చేస్తే అక్కడ మాకు అంటే బయట మాకు తెలిసిన విషయం ఏంటంటే 300 వీడియోస్ ఉన్నాయి, ఎవరో వీడియోస్ తీసిరు, 300 వీడియోస్ ఉన్నాయని తెలిసింది. అక్కడ పోతే ఏం తెలిసిందంటే ఆడ వీడియోస్ లేవు. అంటే వాస్తవానికి అక్కడ సిఏ గారితో కానివ్వండి, ఆడ లేకపోతే ఏసీబీ గారితో మాట్లాడినప్పుడు మాకేం తెలిసిందంటే ఫోన్స్ ఏవైతే తీసుకున్నారో, వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారో, ఆ ఫోన్స్ని చూస్తే ఫోన్స్లో వీడియోస్ అయితే ఏం రాలేవు. కాకపోతే అమ్మాయిలకు ఒక డౌట్ ఏంటంటే అక్కడ హ్యాండ్ అది ఉన్నాయి, అది మాత్రం వాస్తవం. అది చూసిరు, అది ఇన్వాల్వ్ అయ్యారు. దాని తగ్గట్టు ప్రీతిరెడ్డి వార్డెన్ ఎవరైతే ఉండేనో వాళ్ళు కరెక్ట్గా అమ్మాయిలకు రియాక్ట్ కాకపోవడం, రెస్పాండ్ కాకపోవడం, చాలా రోజుల నుంచి వాళ్ళ మీద కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, వాళ్ళు ఇట్లనే కంప్లైంట్ చేస్తుంటే మీరు ఇట్లనే చేయండి, రేపటి దినం నిజంగానే ఆ వీడియోస్ బయట పెడతా అని చెప్పి వాళ్ళని బెదిరించడం. అదే టైంకి మన గోపాల్ రెడ్డి గారు ఏదైతే చైర్మన్ ఉన్నారో సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి, వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, అది ఒక మిస్కమ్యూనికేషన్ క్రియేట్ చేసేసింది. అసలు జరిగింది వాస్తవమే, కానీ ఇన్ని వీడియోస్ రికార్డ్ అయినాయి, అమ్మాయిలకి ఇన్ని బయటికి వచ్చాయి అనేది అవాస్తవం. కాకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ అవి కరెక్ట్గా రెస్పాండ్ అయితే అయిపోతుండే. అప్పుడు అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళకి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి, ఎన్ఎస్ఏ అంటే కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగే కాబట్టి, ఆ రోజు మహిళా కమిషన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కేసుని ముందుకు వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది మన ఇంటర్మీడియట్ కాలేజీలలో శ్రీ చైతన్య, నారాయణ పేరు మోసిన కాలేజీలలో సూసైడ్స్ ఈ మధ్యన ఊరేసుకొని చనిపోతున్నారు. వాటిపైన గవర్నమెంట్ రియాక్షన్ కానీ, మీ ఎన్ఎస్సిఐ రియాక్షన్ కానీ ఏం పెద్దగా స్పందన కనబడట్లేదు. అంటే డబ్బులు ఉన్నాయని, పెద్ద యాజమాన్యం అని, ఏంటిది సమస్య? అంటే ఎన్ఎస్సిఐ ఎప్పుడు డబ్బులకు లొంగలేదన్న. మెయిన్ థింగ్, ఎప్పుడు విద్యార్థుల పక్షాన నిలబడి కొట్లాడినాం. అక్కడ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ ఏదైనా ప్రాబ్లం మాకు చెప్తే, అది తెలంగాణ ఏ కార్నర్ అయినా ఉండని, ఒక ప్రాబ్లం చెప్తే మేము డైరెక్ట్ ఆ స్టూడెంట్ని అప్రోచ్ అయ్యి ఆ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూస్తాం. కాకపోతే కొన్ని విషయాలు ఎట్లయితే అంటే ఆ సార్లు కానివ్వండి, వాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఉండరు. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వలేకపోతారు. అంటే క్వాలిఫైడ్ లెక్చరర్ ఉంటేనే స్టూడెంట్ని కంట్రోల్ చేసే అది ఉంటుంది. ఆయనకు క్వాలిఫైడ్ ఉండరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కొన్ని సర్టెన్ సబ్జెక్ట్స్ బట్టి కొట్టేసి అవే చెప్పడానికి చూస్తారు. ఆ చెప్పడంలో ఏమవుతుందంటే వాళ్ళు ఏమంటారు, ఇంట్లో కోపం కావచ్చు, ఏదైనా వాళ్ళకున్న స్ట్రెస్ పిల్లల మీద చూపిస్తారు. పిల్లవాళ్ళ మీద చూపిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే అంతమంది స్టూడెంట్స్ ముంగట నన్ను అవమానించిండు, వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు. వాళ్ళు గురై ఏం చేస్తారు, పక్కన కూర్చున్న పిల్లలు నవ్వడం కానివ్వండి, లేకపోతే అట్లాంటివి ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళకు లోపల మనసు అదైపోయి వాళ్ళు ఒక ఇన్స్టెంట్ స్టెప్ తీసుకుంటారు. కాకపోతే ఆ ఇన్స్టెంట్ స్టెప్ తీసుకోకముందు మాకు అప్రోచ్ అయ్యి, అన్న మాకు ఈ సార్ ఇట్లా చెప్పిండు, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే మాత్రం 100% మా ఒక కమిటీ ఆడికి పోయి ఆ సార్ని సస్పెండ్ చేసే వరకు ఆ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడి వీలైతే వాళ్ళని కొట్లాడి మరి
ఆ సార్ని మీద యాక్షన్ తీసుకుని ఓకే అన్న, మీ దృష్టికి తీసుకురావాలంటే వాళ్ళకు తెలియని పరిస్థితి, వాళ్ళకు ఏ కాలేజీలో ఎన్ఎస్ఐఓ లీడర్ ఉన్నాడు, ఎట్లా తీసుకుపోవాలి ఏంటిది అనేది ఇంచుమించు ఇంటర్మీడియట్ నుంచి ఎవరికి తెలియదు. కొంతమంది డిగ్రీ స్టూడెంట్స్ వరకు మాత్రమే తెలుసు మాకున్న సమాచారం వరకు. కానీ అది ఎట్లా తెలియాలంటే ఎట్లా చేయాలి అంటే ఎన్ఎస్ఏ అంటే అన్న ప్రతి కాలేజ్లో ఎన్ఎస్ఏ కమిటీస్ ఫామ్ చేస్తారు. అంటే స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎన్ఎస్ఏ కమిటీస్ ఫామ్ చేసి వాళ్ళ నుంచి మెంబర్షిప్ తీసుకుంటాం. మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి ఏముంటుంది అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా లోకల్ అక్కడ ఎవరైతే ఎన్ఎస్ఏ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి చెప్తే దాదాపు వాళ్ళే సాల్వ్ చేసేస్తారు. ఒకవేళ లోకల్ వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది, కాలేజ్ మేనేజ్మెంట్ తోటి వాళ్ళకి ర్యాపో కరెక్ట్ లేదు అంటే మాత్రం డిస్ట్రిక్ట్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి వాటికి సాల్వ్ చేయడానికి చూస్తారు. ప్రతి దగ్గర ఎన్ఎస్ఓ అయితే ఉంటుంది. ఓకే, ఎన్ఎస్ఓ అంటే ఎన్ఎస్ఓ నాయకులు ఉన్నారు. ప్రతి కాలేజ్లో ఎన్ఎస్ఓ పోస్టర్స్ ఉంటాయి, పిల్లల దగ్గర ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాళ్ళు కొంచెం ధైర్యం చేసి వాళ్ళకి ఏంటంటే మా పేరు బయటికి వస్తే మమ్మల్ని అది చేస్తారు, పిల్లలు మా పేరెంట్స్కి కంప్లైంట్ ఇస్తారు. కాలేజ్ వాళ్ళు కూడా హుషారు చేస్తారు, పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తారు, మేము చదువుతలేమని మా అకాడమిక్ మీదకి తీసుకొస్తారు కాబట్టి మేము చెప్పలేకపోతాం అన్నా అని కొంతమంది మాకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఇది మీరు ఎన్ఎస్ఐలో గత 12 సంవత్సరాలుగా ఉన్నారు. మీకు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలన్నా మీ వెనక అనుచరగణం ఉండాలి, ఎటు వెళ్ళాలన్నా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది కావాలి. అది ఎలా ఇన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నారంటే మీకు వేరే ఏమైనా బిజినెస్ ఏమైనా సోర్సెస్ ఉన్నాయా? అంటే బిజినెస్లు అంటే బిజినెస్ ఉన్నాయి, కాకపోతే పొలిటికల్లీ సంపాదించడమా అంటే అట్లా కాదు. అంటే మేము సంపాదించడానికైతే రాలేదు పాలిటిక్స్లోకి. అంటే కష్టపడి అంటే మేము పడిన కష్టాలు, అంటే నేను స్టార్టింగ్లో ఫేస్ అయిన కష్టాలు, నాకు అరవిందన్ లాంటి ఒక లీడర్ ఉండే నాకు సహకరించిండు, నాకు హెల్ప్ చేసిండు కాబట్టి నేను ఆ రోజు నా ఫీజు కన్సెషన్ చెప్పగలిగిన. అదే ఇప్పుడు వేరే స్టూడెంట్స్కి అట్లా కావాలంటే వాళ్ళకు నాలాంటి వాళ్ళు అవసరం. ఇప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి వాళ్ళకి నాలాంటి వాళ్ళు అవసరం కాబట్టి నేను అదే దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ముందుకు సాగిన. ఇప్పుడు ఫ్యూచర్ పొజిషన్స్ అంటారా, ఇప్పుడు ఎన్ఎస్ఏ అంటేనే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎన్ఎస్ఏని చాలా పర్సనల్గా తీసుకున్నారు, ఎన్ఎస్ఏ లీడర్షిప్ని బిల్డ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఎన్ఎస్ఏ కానివ్వండి, యూత్ కాంగ్రెస్ కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ కాంగ్రెస్ కానివ్వండి, దాదాపు చాలామంది లీడర్లు ఎన్ఎస్ఏ ఉంటారు, స్టూడెంట్ టైంలో ఎన్ఎస్ఏ ఉంటారు, యూత్ టైంలో 30 to 35 years మధ్యలో యూత్ కాంగ్రెస్లో ఉంటారు. దాని తర్వాత మెయిన్ స్ట్రీమ్ కాంగ్రెస్లోకి పోతారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి మెయిన్ స్ట్రీమ్ కాంగ్రెస్లోకి పోతారు. ఇప్పుడున్న సిస్టమ్ ఎలాంటిదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మెయిన్ థింగ్ ఎన్ఎస్ఓ ఇంకా యూత్ కాంగ్రెస్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఏదైనా ఎంపీటీసీ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ వాటికి ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ మీద ఫోకస్ పెట్టారు. వీళ్ళకి అవకాశం ఇస్తే, మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే రేపటి దినం మెయిన్ స్ట్రీమ్ కాంగ్రెస్లో పోయేటప్పటికి మేము ఒక స్ట్రాంగ్ అది లోకల్ బిల్డ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ఫ్యూచర్ అండ్ తెలంగాణలో నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ ఏమిటి? మన కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రంలో పెద్ద చేపలు ఉంటాయి, చిన్న చేపలు ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ చేంజ్ని చూసారు. ఇప్పుడు పెద్ద చేపలు ఏవైతే ఉన్నాయో అవి అంటే పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవర్ ఇంపార్టెంట్, వాళ్ళకి పైసలు ఇంపార్టెంట్. ఒకళ్ళు మీకు పైసలకు ఆశ చూపిస్తున్నారు అంటే ఫస్ట్ వాటి దగ్గర ఉరికిపోతారు. కాకపోతే ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అనేది రాహుల్ గాంధీ గారి బ్రిగేడ్ ఇది, అంటే ఒక సైన్యం తయారు చేస్తున్నారు. ఎట్లా అంటే రేపటి దినం ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ వాళ్ళకే ఫ్యూచర్, వాళ్ళకే పొజిషన్లు. ఏవైతే ఫ్యామిలీ అంటారు కదా, ఫ్యామిలీ ట్రీ అంటారు, మినిస్టర్ ఉంటే మినిస్టర్ కొడుకే మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు, అవన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా. అలాంటి సిస్టమ్ లేదు. యంగ్ లీడర్స్ని తయారు చేస్తున్నారు. అదే నేషనల్ లెవెల్ అంటారా, నేషనల్ లెవెల్లో బీజేపీకి అమ్ముడుపోతున్నారు. అంటే కాంగ్రెస్లో ఇప్పుడున్న బీజేపీ నాయకులు ముందు ఏ పార్టీలు ఉండే? కాంగ్రెస్ వాళ్ళు ఉండే. వాళ్ళకి లీడర్షిప్ నేర్పించిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కొన్ని పైసలకి విశ్వాసం లేకుండా కాంగ్రెస్ పార్టీని వదిలేసి పోతున్నారు. అంతే తప్ప వాళ్ళకే ఫ్యూచర్లో పబ్లిక్ తోటి వాళ్ళకే ఉంటుంది తప్ప పార్టీకి ఏం దాంతో పోయేది ఏం లేదు. సముద్రంలో చేపలు, చిన్న చేపలు మళ్ళీ పెద్ద చేపలుగా మారుతారు. వాళ్ళు రేపటి దినం పవర్లోకి వస్తారు. తెలంగాణలో సేమ్ అన్న ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మంచిగా నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, ఒక వేవ్లో పోతుంది. చిన్న చిన్న ఉన్నాయి, వాటిని సరిదిద్దుకుంటాం. మొన్న జరిగిన కులగణన పైన బీఆర్ఎస్ పార్టీ కానీ కొంతమంది వ్యక్తులు కానీ చాలా దూషిస్తున్నారు. ఇది తప్పుల తడక అని, సమగ్ర కుటుంబ సర్వేనే బెటర్ అని చాలామంది ఆరోపిస్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ అన్న? 10 సంవత్సరాలు పండుకొని ఇప్పుడు లేచారు. వాళ్ళు 10 సంవత్సరాలు పండుకున్నారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు పవర్లో లేరు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి ఉంది. వాళ్ళు ఏం చేసారు? 10 సంవత్సరాలు చేసిరా? కుటుంబ సర్వే చేసిరా? చేసారు. చేసి దాని ద్వారా కరెక్ట్ చూపించిరా? బీసీ ఎంత చూపించారు? బీసీ ఫర్ సమ్ 46% చూపించారు. కానీ ఇప్పుడు చేసిన సర్వేలో ఇంతమంది యంత్రాంగాన్ని యూజ్ చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు పొద్దున్న రాత్రి కష్టపడి వాళ్ళు ఒక చేసిన సర్వేలో ఎంతమంది బీసీలు ఉన్నారు ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్ సర్వే బయటికి వచ్చింది. వాళ్ళకున్న టీఆర్ఎస్ పార్టీల రావుస్ని వాళ్ళని ఎప్పుడు మేము ముందుకు తీసుకోవాలి, ప్రతి దగ్గర వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకు ఇస్తే మళ్ళీ వాళ్ళకు పర్సంటేజ్ పెరుగుతుంది, వాళ్ళకు అది చేస్తాం అని వాళ్ళు తొక్కుకున్నారు. వాళ్ళు తొక్కేసిరు ఇది. అంతే తప్ప ఏ డెవలప్మెంట్ తీసుకున్నా కానీ మేము అడ్డుకుంటాం అంటే ఎవరు ఊరుకోరు. రానున్న రోజుల్లో వాళ్ళే చూస్తారు. మీ పార్టీ పైన టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మామూలుగా అయితే రాజకీయ నాయకులు విమర్శలను తిప్పికొడుతున్నారు. కానీ ఎన్ఎస్యుఐ నుంచి ఎవరు స్పందించట్లేదు పెద్దగా అని మేము అనుకుంటున్నాము. దానిపైన మీరేమంటారు అన్న? వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడే అంటే ఏదైనా విమర్శిస్తే మరి రేవంత్ రెడ్డి గారి మీద కానివ్వండి, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కానివ్వండి, ఏమన్నా విమర్శిస్తేనే మంత్రులు రోడ్డు మీద తిరగాలంటే భయపడుతుండే. ఎందుకు? ఎక్కడ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నాయకులు మా మీద రాళ్ళదాడు చేస్తారు, అడ్డుకుంటారు, విమర్శిస్తారు, పబ్లిక్లీ మమ్మల్ని అడ్డుకుంటారు అని చెప్పి ఆ భయంతో వాళ్ళు కొంచెం చూసి తిరుగుతుండే. ఇప్పుడు మేము ప్రభుత్వంలో వచ్చినాక వాళ్ళు ఏదో సోషల్ మీడియా ముసుగులో ఏదో మాట్లాడుతున్నారు, మీడియా ముందు ఏదో మాట్లాడుతున్నారు, కానీ పబ్లిక్ మీటింగ్స్లో ఎక్కడ మాట్లాడతలేరు, ఆ ధైర్యం చేస్తలేరు. ఇదే ఎన్ఎస్వై. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఎస్వై కూడా రాష్ట్రంలో కమిటీ లేదు. ఎన్ఎస్వై కొత్త కమిటీ ఫామ్ అయినాక ఏవైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళు రోడ్ల మీదకి రావాలంటేనే భయపడాలి. అలాంటిది ఎన్ఎస్వై ఒక స్టాండ్ ఉంటుంది. ఎన్ఎస్వై కానివ్వండి, యూత్ కాంగ్రెస్ కానివ్వండి, మా రాష్ట్ర నాయకులు కానీ, మా సీఎం కానీ, మా మంత్రుల మీద, మా ఎమ్మెల్సీల మీద, మా ఎమ్మెల్యేల మీద ఎటువంటి విమర్శ చేసినా అంటే తప్పుడు ప్రచారం చేయొద్దు. మెయిన్ థింగ్, రాజకీయాలలో విమర్శలు కామన్, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, అది కామన్. కాకపోతే తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియాని యూజ్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియా ఐటీ టీం ఒకటి పెట్టి సోషల్ మీడియానే తప్పుడు ప్రచారాన్ని ఊకే అది బూస్ట్ చేసుకుంటా అందరికీ రీచ్ అయ్యేటట్టు సోషల్ మీడియాని తప్పుగా యూజ్ చేస్తున్నారు. అది కాకుండా ఎన్ఎస్ఐ ఒక స్టాండ్ తీసుకుంటే మాత్రం వాళ్ళందరూ రోడ్డు మీదకి రావాలంటేనే భయపడతారు. అలాంటి ఒక పరిస్థితి తీసుకొని వస్తామండి. చివరగా మీరు యువతకిచ్చే సందేశం, ప్రతి ఒక్కరు రాజకీయాలలో క్రియాశాలిక పాత్ర పోషించాలి. లేదు మేము ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో మేము మాట్లాడతాం, మేము సోషల్ మీడియాలో చేస్తామంటే కాదు. మీకున్న నాలెడ్జ్ని మీ లోకల్గా ఉన్న పొలిటికల్లీ యాక్టివ్ కావడంలో తప్పు లేదన్న. ఎందుకంటే నీకు ఎవరు శాలరీ ఇయ్యరు, నువ్వు ఎవరి దగ్గర అది చేస్తలేవు. కానీ యువత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్స్ వస్తేనే పాలిటిక్స్, దాని తర్వాత మాకు పొలిటికల్లీ ఎటువంటి సంబంధం లేదు, మాకు చేసేది ఏం లేదు. కానీ ఏదైనా విమర్శకు వస్తే మాత్రం ఆ సోషల్ మీడియా తీసుకొని వాట్సాప్ స్టేటస్లు పెట్టడము, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడము, రీల్స్లో పెట్టి 2 మాటలు బూతులు తిడితే అయిపోయింది, నేను ఇక ఫేమస్ అవుతా అంటే వాళ్ళు అవుతారేమో. కానీ అది ఒక క్రైమ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక చేంజ్ తీసుకొని రావాలంటే వాళ్ళే ఫస్ట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి. వాళ్ళు పాలిటిక్స్ వస్తే మాత్రం వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్న డెవలప్మెంట్ని చూసి రేపటి దినం ఇంకొకరు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు దానికి ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి చేస్తారు. అంటే ఒక చైన్ సిస్టమ్ లెక్కనే పోతుంది కాదు, ఏది కాదు. కానీ ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ తీసుకుంటేనే మాత్రం అవుతుంది. కాకపోతే ఎప్పుడు నేను ఒక నాయకుని కింద జోక్తూ తిరుగుతా, లేకపోతే నేను వాళ్ళ వెంబడే ఉంటా, వాళ్ళకి జై కొడతా అంటే కాదు. మనం యువతగా ఒక స్టాండ్ తీసుకొని మనం ముందుకు పోతేనే ఏదైనా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ అన్న.